ఇన్ని సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో ఇదే మాటని అంత ప్రస్తుత అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం విన్నాం, వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి 10 రోజుల తర్వాత వాళ్ళు కూడా చెప్పారు వీళ్ళంతా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని. సోషల్ మీడియాలో ఎవరైనా ఇప్పుడు ప్రస్తుత అధికార పక్షంలో ఉన్న ఒక నాయకుడు మాట్లాడితే ఈవీఎంలో పుణ్యమా అని గెలిచారు అని సదరు నాయకుల్ని మంత్రుల్ని విమర్శిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అసలు ఈవీఎంల ద్వారా గెలిచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈవీఎంల ద్వారా గెలిచే అవకాశాలంటే ఈవీఎంను మేనేజ్ చేయటం అన్నది చిప్స్ను అంత ఈజీ కాదు. చిప్ను మేనేజ్ చేయడం ఎప్పుడు చెప్పుగిన ఇప్పుడు మనకు వైఫై ఉంటుంది, శాటిలైట్ ఉంటుంది, అందులోకి కనెక్ట్ అయిపోతే మనం ఎక్కడ కూర్చొని దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇది ఈ మిషన్లో ఈ చిప్ పెట్టారు, దానికి ఏమైనా వైఫై ఉందా, బ్లూటూత్ ఉందా, ఇంటర్నెట్ ఉందా? దానికి ఏం లేదు కదా, ఏం లేదు. నువ్వు ఓటేస్తే అది సేవ్ చేస్తుంటుంది అంతే 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 కదా. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అంటే అయిపోయిన తర్వాత మేనేజ్ చేస్తారు. ఎట్లా చేస్తారు? అట్లయినా కూడా ఎలా కనెక్ట్ అవుతుంది అది? నాకు నా అవగాహన మేరకు చెప్తున్నాను నేను. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, మీరు ఏ మిషన్లు కావాలంటే తెచ్చి అక్కడ పెడతాం టేబుల్ మీద, మీరు రండి, టెక్నికల్ పర్సన్ పిలిపించుకోండి, మీరు ట్యాంపరింగ్ చేసి చూపించండి అన్నారు. చూపించలేకపోయారు కదా. మనం ఒక బటన్ నొక్కితే ఏ బటన్ నొక్కినా కూడా తెలుగుదేశానికే పడ్డాయి అని ఆరోపణ. మనకు లోపలికి పోయిన తర్వాత మీరు వేసింటారు, నేను ఓటేసింటా, మనం బీజేపీకి ఓటేసామనుకోండి, వీవీప్యాట్లు కనపడుతుంది కదా అక్కడ, మనం ఓడింది వెంటనే చూపిస్తుంది, బాక్స్లో చూపిస్తుంది, అది కట్ అయ్యి స్లిప్ దాంట్లో పడ్డం కూడా కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఎలా వేరే పార్టీకి వెళ్ళిపోయింది ఓటు? అట్లా పోలేదు కదా. ఒకవేళ పొరపాటున నువ్వు ఇట్లా చూసుకుంటూ పైన బీజేపీకి వేయాల్సింటే కింద తెలుగుదేశానికో కాంగ్రెస్కో అట్లా వస్తే బదులు ఇట్లా వస్తే అది కాంగ్రెస్ కనపడుతుంది. ఏదైనా గుర్తు లోపంలో జరిగితే నీ తప్పిదం ఉంటే ఇప్పుడు నువ్వు సరే చూసుకోకుండా అవి పక్కనే ఉంటాయి బటన్స్. నేను బీజేపీకి వేస్తున్నాను అనుకొని ఆ ఏళ్ళు ఇట్లా పెట్టబోయే కింద పడింది అనుకోండి, కింద కాంగ్రెస్ ఉంటుంది అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేశారంటే నువ్వు తప్పు చేసి అది కరెక్ట్ కాదు. లక్షలో ఒకటి జరుగుతుంది కానీ జరగండి. ఒకవేళ అలా జరుగుతుంది అనుకున్నాము, మేనేజ్ చేస్తారని. ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంది? బీజేపీ కంట్రోల్లో ఉందా టోటల్గా? అంటే బీజేపీలు చేసుకోరా? చంద్రబాబు నాయుడు ఒకటే చేసుకుంటాడా? సాధ్యమవుతుందే? చెప్పండి. బీజేపీలకు ఎందుకు సీట్లు తక్కువ వచ్చినాయి? 240 ఎందుకు వచ్చాయి? మరి వాళ్ళు అనుకుంటే 350 కొట్టుకోండి కదా, కొట్టుకోరా? ఎందుకు తక్కువ వచ్చాయి? వాళ్ళు చేసుకోరా? చంద్రబాబు నాయుడు కోసమే చేస్తారా వాళ్ళు? వాళ్ళు గెలవడం కోసం కూడా చేసుకోవాలి కదా. చేసుకోవాలి, ఎవరైనా అంతే కదా. వాళ్ళు చేసుకోకుండా ఈయన కోసం చేస్తారా? వాళ్ళు మన ఊరికి ముఖ్యం కదా, తర్వాత కదా పక్క వాళ్ళు ఆలోచిస్తారు కదా. వాళ్ళు ఒకవేళ అదే జరిగితే వాళ్ళు ఖచ్చితంగా 350 దాటిండాలా. 240 ఎట్లా వచ్చాయి మరి? ఓడిపోని చోటల్లో ఎట్లా ఓడిపోయారు వాళ్ళు? ఓడిపోమి ఇక్కడ అనుకున్న ఓడిపోయారు కదా. అది ఊరికి ఏంటంటే జనాన్ని మిస్గైడ్ చేయడానికి మాట్లాడే మాటలు. అరే మేము ఈ తప్పులు చేశాము, ఇక మీదట చెయ్యము అని చెప్పి చెప్పుకుంటే అదేదైనా బాగుంటుంది. అలా కాకుండా ఇట్లా రాంగ్ సైడ్ వెళ్ళిపోయి ఏంటి మాట్లాడితే జనానికి ఏమో అర్థం కావా? అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏం తప్పులు చెప్తారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు, ఏమీ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూసుకుంటుంటారు. ఒకవేళ ఎవడన్నా నేను ఏదైనా అబద్ధం చెప్తున్నానంటే మళ్ళీ నన్ను కూడా క్రాస్ చెక్ చేసి వేరే దాంట్లో చూసుకుంటారు. అవును, చూసుకొని నిజమేందని అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఇది ఈయన చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా అని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు జనాలు. కానీ సార్, జనాలు అని మీరు టాపిక్ చెప్పారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ ప్రాసెస్లో దౌర్జన్యానికి భయపడి భయంతో ఇటు వేసారనుకుందాం, అసలు 1% కూడా అభివృద్ధి జరగలేదు అనే కోణంలో జనాలు ఆలోచించలేదంటారా? అదే మరి ఇప్పుడు వాళ్ళ కళ్ళెదురుగా చెప్పాను కదా మొదటే, వాళ్ళ కళ్ళెదురుగా అభివృద్ధి జరగలేదు అన్నది వాళ్ళ కళ్ళెదురుగా కనిపిస్తున్నది. మీ ఇంట్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, ధరలు పెరిగిపోయాయి, పవర్ టారిఫ్ పెరిగిపోయింది, ఆర్టీసీ బస్ రేట్లు పెరిగిపోయాయి, మళ్ళీ చెత్త పన్ను వేసావు, పన్నులు కట్టకపోతే ఇంటికి వచ్చి బెదిరించిరి వాలంటీర్లు వచ్చి.
ఎలా వాలంటీర్లు ఇంటింటికి పోయి ఎలా బెదిరించారంటే మీరు ఎవరైనా అడిగితే చెప్తారు వాళ్ళ బెదిరింపులు వాళ్ళ ఏదో పెద్ద సూపర్ పవర్ వాళ్ళ చేతిలో ఉన్నట్టు అట్లా బెదిరించారు వాళ్ళు. ఒక రకంగా వాలంటీర్లు కూడా కారణం దీనికి, ఓటమికి. ఆయన అనుకుంటున్నాడేమో ఏదో చేశారు, సేవలు ఏం చేయలేదు వాళ్ళు, సేవ 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 అని చెప్పి.